శ్రావణ పౌర్ణమి నాడు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ పౌర్ణమిని నారికేళ పున్నమి అనే పేరుతో పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే, శ్రావణ పౌర్ణమి రోజు ఎవరైనా సరే సముద్ర స్నానం చేసి ఆ తర్వాత ఒక కొబ్బరికాయ సముద్రంలో విడిచిపెట్టినట్లయితే నరపీడ, దృష్టి దోషము, శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అందుకే దీన్ని నారికేళ పున్నమి అనే పేరుతో పిలుస్తారు. ఈ కొబ్బరికాయ పరిహారం శ్రావణ పౌర్ణమి రోజు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ పౌర్ణమిని హయగ్రీవ జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుడికి సంబంధించిన పరిహారాలు పాటించడం ద్వారా సంగీత రంగంలో, నాట్య రంగంలో మంచి అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. అలాగే మేనేజ్మెంట్ విద్యలలో అభివృద్ధిని సాధించడానికి కూడా హయగ్రీవుడి పరిహారం విశేషంగా సహకరిస్తుంది. ఎవరికైనా సరే జాతక చక్రములో, జన్మ కుండలిలో సప్తమ స్థానం 7వ స్థానంలో శని భగవానుడు ఉన్నట్లయితే వివాహం ఆలస్యం అవటం, దాంపత్య జీవితంలో విభేదాలు, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అవన్నీ పోగొట్టుకోవటానికి కూడా శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుడి పరిహారం విశేషంగా సహకరిస్తుంది. శ్రావణ పౌర్ణమి హయగ్రీవ జయంతి సందర్భంగా మీ గృహంలో హయగ్రీవుడి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి తెల్లటి పూలమాలికను హయగ్రీవుడి చిత్రపటానికి అలంకరించాలి. తెల్లటి పుష్పాలతో హయగ్రీవుడిని పూజిస్తూ శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు స్మరించుకోవాలి. హయగ్రీవుడికి శనగపప్పుతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. గృహంలో హయగ్రీవుడి చిత్రపటానికి నివేదన చేసిన శనగపప్పు పాయసాన్ని ఇతరులకు పంచిపెట్టడం ద్వారా భూ సంబంధ వ్యవహారాల్లో విజయాలు కలుగుతాయి. భూములు కొనటము, అమ్మటము, గృహాలు కొనటం, అమ్మటం, వీటిల్లో మంచి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవటానికి ఈ శనగపప్పు పాయసం నైవేద్యం విశేషంగా సహకరిస్తుంది. అలాగే హయగ్రీవుడికి ఉలవలు కానీ, ఉడకబెట్టిన గుగ్గిళ్ళు కానీ నివేదనగా సమర్పించినట్లయితే సంగీత నాట్య రంగాలలో పురోభివృద్ధి, మేనేజ్మెంట్ విద్యల్లో అభివృద్ధి, సప్తమ శని దోషాలు తొలగింపజేసుకోవటానికి ఈ నైవేద్యం విశేషంగా సహకరిస్తుంది. ఇలా హయగ్రీవుడికి సంబంధించిన పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా జరుపుకోవాలి. రాఖీ అనేది ఎవరికైనా కట్టవచ్చు. ఒక సంవత్సరం పాటు మనం ఎవరికైతే రక్షగా ఉండదలిచామో వాళ్ళకి రాఖీ కట్టుకోవచ్చని గర్గ్యుడు అనే మహర్షి శాంతి కమలాకరం అనే గ్రంథంలో రచించాడు. అయితే రాఖీ అపరాహ్న సమయంలో కట్టుకోవాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య ప్రాంతంలో రాఖీ కట్టినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి, నారికేళ పున్నమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. అన్ని రకాలైన సమస్యలు అధిగమించండి.